रघुवर सेवन रघुपति चायन जय केतन जय केतन जय हय प्रापुन जय विडतापुगने। కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీనమైన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించారని పురాణోక్తి. త్రేతాయుగంలో ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో మునులు తపస్సులు యాగాలు నిర్వహించేవారు. మృకండ మహర్షి శృంగి మహర్షి యాగం నిర్వహిస్తుండగా రాక్షసులు ఆ యాగానికి ఆటంకం కలిగించారని అప్పుడు మహర్షులు శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించగా యాగరక్షణ కోసం ఆ రాక్షసులను సంహరించడానికి అంబుల పొది పిడిబాకు కోదండంతో శ్రీరాముడు వచ్చాడని పురాణం. అందుకే ఇక్కడ నెలవైన స్వామివారు శ్రీ కోదండరామస్వామివారిగా ప్రసిద్ధి చెందారు. ఇక సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు పశుపక్షాదులకు వన్యప్రాణులకు నీటి కొరత తీవ్రంగా ఉందని భావించిన సీతమ్మ తల్లి ఆ విషయాన్ని రామయ్యకు చెప్పగా శ్రీరాముడు బాణం వేసి జలధారను సృష్టించాడు. అది రామతీర్థంగా, అలాగే లక్ష్మణుడు సృష్టించిన నీటిధారకు లక్ష్మణ తీర్థంగా పేర్లొచ్చాయి. రామతీర్థం పైభాగంలో జాతీయ రహదారి పక్కనే 16 స్తంభాల మండపం దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఈ మండపం రామతీర్థ మండపంగా వాసికెక్కింది. శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో నడయాడినందుకు గుర్తుగా జాంబవంతుడు ఏకశిలపై సీతారామ లక్ష్మణులకు ప్రాణప్రతిష్ఠ జరిపినట్టు తెలుస్తోంది. ఏకశిలపై శ్రీ కోదండరాముడు నెలవై ఉన్నందున ఒంటిమిట్ట క్షేత్రం ఏకశిలా నగరంగా పేరొందింది. ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించి మరో జానపదుల గాథ ప్రచారంలో ఉంది. కలియుగ ఆరంభంలో ఈ ప్రాంతంలో ఒంటోడు మిట్టడు అనే 2 అన్నదమ్ములుండేవారట. వీరు పరిసర గ్రామాల్లో దోపిడీలు చేసి ఇక్కడున్న గుహల్లో వాటిని దాచేవారు. ఈ గుహలో ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణులు వీరికి హితోపదేశం చేసి నిజాయితీగా బతకమని ఆదేశించారు. దాంతో వీరు రామభక్తులుగా మారి గర్భగుడిని అంతరాలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. నాటి నుంచి ఏకశిలా నగరంగా ఖ్యాతి చెందిన ఈ గ్రామం ఒంటిమిట్టగా వ్యవహారంలోకి వచ్చింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ నిర్మాణం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం, అంటే దాదాపు 6 శతాబ్దాల పాటు జరిగినట్టు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీ కోదండరామాలయ నిర్మాణం దశల వారీగా జరిగిందని చెప్పవచ్చు. మొదట గర్భగుడి, అంతరాలయం, ఆ తరువాత ముఖమండపం, అనంతరం గాలిగోపుర నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. సదాశివరాయల పాలనా కాలంలో ప్రధానిగా ఉన్న తిరుమల రాజు అనుమతితో 1555వ సంవత్సరం మొదటి శాసనాన్ని, 1558వ సంవత్సరంలో 2వ శాసనాన్ని ఈ ఆలయంలో వేయించారు. ప్రధాన గోపురానికి ఉత్తర భాగాన ఈ 2 శాసనాలు నేటికి స్పష్టంగా కనిపిస్తాయి. దేవాలయ ముఖమండపంలో 11వ శతాబ్దం నాటి శిల్ప సంపద అబ్బురపరుస్తుంది. మట్లీ రాజులు, చోళరాజులు, విజయనగర రాజుల శిల్పకళా నైపుణ్యం ఆలయంలో అణువణువున స్పష్టంగా గోచరిస్తోంది.
తూర్పు ఉత్తర దక్షిణ మహాద్వార గోపురాలను అనుసంధానిస్తూ నిర్మితమైన ఎత్తైన ప్రాకారం ఒంటిమిట్ట క్షేత్ర వైభవానికి దర్పణం పట్టేలా ఉంటుంది. ప్రాకారం లోపల ప్రదక్షిణ మార్గంలో ఒకవైపు అలంకార మంటపం, మరొక వైపు ఎదుర్కోలు మండపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపాల స్వయగాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో విలక్షణమైన శిల్ప సంపద, విశాలమైన మండపాలు, ఎత్తైన గాలిగోపురాలు చూడగానే విజయనగర రాజుల కళాతృష్ణ అర్థమవుతుంది. ప్రత్యేకించి ఆలయ తూర్పు ముఖ భాగాన సమున్నతంగా కనిపించే 166 అడుగుల ఎత్తైన ప్రధాన గాలిగోపురం ఒంటిమిట్ట క్షేత్ర వైభవానికి తార్కాణంగా నిలుస్తోంది. ఈ గోపురంలో క్షీరసాగర మథనం, సీతారాముల కళ్యాణం, దశావతారాలు తదితర పురాణ ఘట్టాలను శిల్పాల రూపంలో అమర్చిన వైనం ఆశాంతం, అద్భుతం, ఆశ్చర్యకరం. ఉత్తరాది ముఖంగా ఉన్న గాలిగోపురం, దక్షిణాది ముఖంగా ఉన్న మరో గాలిగోపురం కూడా మనకు సమున్నతమైన శిల్ప సంపదతో దర్శనమిస్తుంటాయి. రాజగోపురం దాటగానే బలిపీఠం, ధ్వజస్తంభం సర్వాంగ సుందరంగా మనకు ఆహ్వానం పలుకుతుంటాయి. దేవాలయంలోని వివిధ స్తంభాలపై నిలవైన శిల్ప సంపద భక్తులను భక్తి పులకితుల్ని చేస్తుంది. ఆలయ ముఖమండపంలో రామాయణం, మహాభారతం, భాగవత కథలను తెలియజేసే శిల్పాలు నయన మనోహరంగా నిలవై ఉన్నాయి. ముప్పై 2 స్తంభాలతో సమున్నతమైన శిల్ప సౌరభంతో నిలవైన ముఖమండపం ఇక్కడకొచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తోంది. ముఖమండపంలో నిలవైన జయ విజయులు, బమ్మెర పోతరామాత్యుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతరాలయంలో కుడివైపున భక్తాంజనేయ స్వామి, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్ విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఎడమవైపున శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గర్భాలయంలో ఏకశిలపై సీతారామలక్ష్మణులు నయనానందకరంగా దర్శనమిస్తూ
భక్తులను కటాక్షిస్తున్నారు. ఆలయానికి నైరుతి మూలన నెలవై ఉన్న అలంకార మండపంలోని శిల్పకళా వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలయానికి వాయవ్య ఈశాన్య మూలల్లో నిర్మితమైన శ్రీ సీతారాములు ఎదుర్కోలు మండపాలు స్వామి అమ్మవార్ల ఉత్సవ వైభవానికి ఆలవాలమై విరాజిల్లాయి. ఆలయం చుట్టూ ఉన్న రాతి ప్రాకారాలను ఆలయ చరిత్రను ద్విగుణీకృతం చేసేలా నిర్మించారు. దేవాలయ ప్రాకారానికి అనుబంధంగా భక్తులు సేదదీరడానికి నిర్మించిన సత్రాలు శిల్పశోభిత స్తంభాలతో చూడచక్కగా నిర్మితమై ఉన్నాయి. ఒంటిమిట్ట కోదండరామాలయ ముఖద్వారానికి అభిముఖంగా శ్రీ సంజీవరామస్వామి దేవాలయం భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారు అంజలి ఘటిస్తూ స్వామివారిపై భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నట్టుగా ఉండడం విశేషం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారిని ఎందరో భక్తాగ్రేసరులు పండితులు దర్శించి ముక్తిని పొందారు. వీరిలో రఘువీర శతకం రాసిన అయ్యలరాజు తిప్పరాజు, ఆయన మునిమనవడైన అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెరపోతనామాత్యులు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి, భవనాసిమాల ఓబన్న, వావికొలను సుబ్బారావు, సమర్థనారాయణ మహారాజ్, సాయం వరదాసు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు, శ్రీకృష్ణ చైతన్యుడు తదితరులు ఉన్నారు. అలాగే ఓరుగల్లు ప్రతాపరుద్రుడు ఒంటిమిట్టను సందర్శించి కొంతకాలం పాటు ఇక్కడే నివాసమున్నట్టుగా తెలుస్తోంది. బమ్మెరలో జన్మించిన పోతనామాత్యులు కొంతకాలం ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో ఉండి శ్రీరాముడిని ఉపాసిస్తూ భాగవత రచన గావించినట్టు చారిత్రక ప్రసిద్ధి, జనశ్రుతి కూడా. అందుకు గుర్తుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ సమీపంలోనే బమ్మెర పోతన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రతి ఏటా బమ్మెర పోతన జయంతి ఉత్సవాలను ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాకలో జన్మించిన శ్రీ అన్నమాచార్యులు ఒంటిమిట్ట కోదండరాముడిని సేవించి పలు కీర్తనలను రచించాడు. వాటిలో ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని విందువలె నొంటిమిట్ట వీర రఘురాముని వంటి కీర్తనలు జనబాహుళ్యంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని విందువలె ఒంటిమిట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వావికొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకిగా వినుతికెక్కారు. సంస్కృత భాషలో వాల్మీకి రచించిన రామాయణంలోని సప్తకాండాలను ఆయన తెలుగులోకి అనువదించారు. అలాగే ఎన్నో సద్గ్రంథాలను రచించారు. ఒంటిమిట్ట రాముడికి వావికొలను సుబ్బారావు విశేషమైన సేవలనందించి పరమ భక్తాగ్రేసరుడిగా పేరొందాడు. టెంకాయ చిప్ప చేత పట్టుకుని ఊరూరా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన పైకంతో ఒంటిమిట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలను, సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించేవారు. అలాగే స్వామి అమ్మవార్లకు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ఎన్నో ఆభరణాలను సమకూర్చారు. ఇక ఆలయ నిర్వహణకు 10 లక్షల నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వావికొలను సుబ్బారావు
ఒంటిమిట్ట కోదండరామస్వామికి చేసిన సేవలకు గుర్తుగా ఆలయానికి సమీపంలోని శృంగిశీల కొండపై ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. భక్తితత్వానికి కలికితురాయిగా నిలిచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఎందరో కవులకు కాణాచిగా, మరెందరో భక్తాగ్రేసరులకు ఆవాసంగా నిలిచింది. అటువంటి మహాదివ్య క్షేత్రంలో బుక్కరాయల కాలం అంటే 1356వ సంవత్సరం నుంచి 11 రోజులు బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి పర్వదినాన ధ్వజారోహణంతో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ ఒంటిమిట్ట క్షేత్రంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణాన్ని చంద్రుడి వెలుగుల్లో జరపడం. క్షీరసాగర మథన సమయంలో లక్ష్మీదేవి సోదరుడిగా ఉద్భవించిన చంద్రుడు పగటివేళ జరిగే రామ కళ్యాణాన్ని చూడలేకపోతున్నానే అని మదన పడతాడు. దాంతో లక్ష్మీనారాయణుడు చంద్రుడిని ఊరడించి ఒంటిమిట్ట క్షేత్రంలో ఏటా సీతారామ కళ్యాణం రాత్రివేళలోనే జరుగుతుందని అభయమిచ్చారట. ఆ సత్సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తూ ఏకశిలా నగరంలో ముల్లోకవాసులు తరలివచ్చే శుభ సమయంలో చల్లని చంద్రకాంతిలో జానకీరాములకు కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించడం సత్సంప్రదాయంగా ఇక్కడ కొనసాగుతోంది. ఒంటిమిట్ట క్షేత్రంలో నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాలను పాంచరాత్రాగముక్తంగా నిర్వహిస్తున్నారు. అనుదినం శ్రీ కోదండరామస్వామి వారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలుపు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో నిత్యోత్సవాలు ముగుస్తాయి. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అర్చన టికెట్టు ఇద్దరికి 10 రూపాయలు, అంతరాలయ టికెట్టు ఇద్దరికి 50 రూపాయలు, ప్రతి శనివారం ఆర్జిత సేవగా నిర్వహించే స్వామివారి అభిషేకం టికెట్టు ఇద్దరికి 150 రూపాయలు, ప్రతి మాసం పౌర్ణమి రోజున జరిగే సీతారామ కళ్యాణం టికెట్టు ఇద్దరికి 1000 రూపాయలుగా ధరలను నిర్ణయించారు. ప్రతి ఆదివారం మూలవరులకు స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు 250 రూపాయలు చెల్లించి ఈ స్వర్ణ పుష్పార్చన సేవలో పాల్గొనే అవకాశం ఉంది. స్వామివారి అభిషేకం, కళ్యాణోత్సవం, స్వర్ణ పుష్పార్చన టికెట్లను భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్, ఆఫ్లైన్లో టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, గరుడ సేవలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం, తిరుచి, విజయదశమి, భీష్మ ఏకాదశి రోజుల్లో తిరుచి సేవను, అలాగే ఉగాది నాడు పంచాంగ శ్రవణాన్ని, తిరుచి సేవలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వార్షికోత్సవాలుగా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి తార్కాణంగా నిలుస్తూ మహిమాన్వితమైన పుణ్యస్థలిగా వినుతుకెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయాన్ని దేవాదాయ శాఖ నుంచి 2015వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి తీసుకుంది. 2016వ సంవత్సరం నుండి ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. అదేవిధంగా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్, శేషతల్ప సుఖ నిద్రిత రామ్, బ్రహ్మాద్యమర ప్రాతిత రామ్. రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేలాది మంది భక్తుల సమక్షంలో నవనవోన్మేషంగా జరుపుతున్నారు. ఒంటిమిట్ట క్షేత్ర ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్ద కాలంగా మరెన్నో సమున్నతమైన వసతులను కల్పించగా దశల వారీగా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయం లోపల వెలుపల ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించారు.
ఆలయ సమీపంలోనే పరిపాలనా భవనం, ఉచిత యాత్రికుల వసతి సముదాయం నిర్మించారు. ఎక్కడికక్కడ భక్తులకు సురక్షితమైన తాగునీరందేలా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేశారు. మాడవీధులను అభివృద్ధి చేసి ఆలయం చుట్టూ గ్రిల్స్ ని ఏర్పాటు చేశారు. ఆలయ సమీప ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు భక్తులలో ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీత. కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక శోభితంగా తీర్చిదిద్దింది. ప్రధాన వేదికను శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టాలను తెలియజేసే విధంగా నిర్మించారు. పూజితరాం సురమునివరగణ సంస్తుతరాం, నావిక ధావిత మృదుపదరాం, మిథిలాపుర జన మోహకరాం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. కళ్యాణ వేదికకు ఎదురుగా ప్రాంగణంలో ఇరువైపులా భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించేలా ప్రత్యేకంగా శాశ్వత షెడ్లను ఏర్పాటు చేశారు. కార్ముక భంజకరాం, సీతార్పిత వరమాలికరాం, కళ్యాణ వేదిక ప్రాంగణం చుట్టూ ప్రహరీ నిర్మాణం, స్వాగత తోరణాలు చూడచక్కగా దర్శనమిస్తాయి. అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రాంతంలో యాత్రికుల వసతి సముదాయం నిర్మించారు. 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించి ఒంటిమిట్ట రాముడి గర్భాలయంపై బంగారు కలశాన్ని ప్రతిష్ఠించారు. తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిరాష్ట్రం ధారయతాం ధ్రువం సహస్రాక్ష సహస్రపాత్ ప్రభూమిం విశ్వతో మృత్వా. కోట్లాది రూపాయల నిధులతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అనుమతులతో ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీరామ శరణం మమ. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడతాపుగనే. ఓ